పరిసరాల్లోని పేదల ఇళ్ల మీదకి బుల్డోజర్లు వస్తే అడ్డుకుంటామని మాజీ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. సోమవారం 27, 28, 29 వార్డులలో రామన్న విస్తృతంగా పర్యటించారు. ఇటీవల అధికారులు మార్ఫింగ్ చేసిన ఇళ్లను పరిశీలించారు. ఇక అధికారుల సర్వేతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నామని ప్రజలు రామన్నకు తెలిపారు. ఆందోళన చెందవద్దని, బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వాళ్ళకి ధైర్యం ఇచ్చి ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది కానీ పాపం ఇయ్యాల. కొందరు కూరగాయల పని అమ్ముకుంటారు, కూరగాయలు అమ్ముతారు, కొందరు కూలీకి పోతారు, కొందరు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి పేద ప్రజలు పాపం కంటికి నిద్ర లేక, కడుపులో తిండి లేక 3 రోజుల నుంచి ఎప్పుడు వస్తారో, ఎప్పుడు కూలగొడతారని చెప్పి హైదరాబాద్ అయితే ఇలా సోషల్ మీడియా పెరిగిపోయింది కాబట్టి మీడియా చూసుకుంటూ భయపడుతూ ఉన్నారు. కొందరు పెద్ద మనుషులు అయితే బీపీ, షుగరు, హార్ట్ పేషెంట్లు మేము చచ్చిపోతాం, మేము ఇదే చెరువులో పడి చచ్చిపోతాం, మేము ఇక్కడనే పుట్టినాం, మా తాతలు, తండ్రులు, ముత్తాతల నుంచి ఉన్నాం, మేము ఇవాళ ఇక్కడ జాగా వదలం. వాళ్ళకి ధైర్యం ఇచ్చి ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది కానీ పాపం ఇయ్యాల. కొందరు కూరగాయల పని అమ్ముకుంటారు, కూరగాయలు అమ్ముతారు, కొందరు కూలీకి పోతారు, కొందరు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి పేద ప్రజలు పాపం కంటికి నిద్ర లేక, కడుపులో తిండి లేక